లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు, లేదా అవగాహన నుండి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న బడ్జెట్ ఏంటో అసలు మనం చూసుకుంటే మనం 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి తీసుకురావాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి? 8,500 ఖర్చు అవుతుంది. ఈ 8,500 ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ ఒక పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని, నిధులు కేటాయించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం. ఒక 3 కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి 195 crores చొప్పున 3 కాలేజీలకి, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల, ఈ 3 కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా 195 crores ఫర్ ఈచ్ కాలేజ్. రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచి మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం. స్టేజ్ ఆఫ్ వర్క్, ఏ స్టేజ్లో వర్క్ ఉంది, మనం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ సంవత్సరానికి 5 కాలేజ్ చొప్పున తీసుకున్నాం. లాస్ట్ దానికి 5 కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాము, ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి 5కి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా. వచ్చే సంవత్సరం తీసుకురావాల్సిన 7 కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి, ఆ వర్క్ స్టేజెస్ని బట్టి, వర్క్ ప్రోగ్రెస్ని బట్టి మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవసరం అవుతుందో అంత పెట్టుకుంటాం. కానీ